వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. నరేష్ గారితో మాట్లాడదాం. నరేష్ గారు, ఇప్పుడు ఈ మహిళ చెప్పిందంతా విన్నారు. ఆ బాధితుడికి జైలు శిక్ష చేస్తేనో ఉరి శిక్ష చేస్తేనో ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుందా? థ్యాంక్ యూ మధు గారు, విరామం తర్వాత మళ్ళీ నాకు ఇచ్చినందుకు. ఈ ఛానల్ డిస్కషన్ లో ఉన్న మిత్రులందరికీ ఒక 2 నిమిషాలు నాకు సందేశం ఇచ్చే అవకాశం ఇచ్చి సహకరించాలని ముందు వేడుకుంటున్నాను. నంబర్ 1, ఏ ఆడపిల్లనైనా, ఒక నటాషాను కాదు, ఇంకొక వ్యక్తినో, ఈ నిర్భయనో, దిశనో, ఎవరినో కాదు, ప్రతి ఆడపిల్లకి ఒక సైకాలజిస్ట్ గా, ఒక తోడబుట్టిన అన్నయ్యగా, ఒక సామాజిక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ గా, న్యాయవాదిగా దండం పెట్టి చెప్తున్నాను. నెల రోజుల్లోనే ఒకడిని నమ్మడము, 2 నెలల్లోనే 20 లక్షలు ఇవ్వడము, పెళ్లికి ముందు జరిగిన దానికి నువ్వు నీతి కబుర్లు చెప్పదు బైరి. మమ్మల్ని ఒక సైకాలజిస్ట్ గా, ఒక ఉద్యమకారుడుగా మాట్లాడియండి. మేమేం మతవాదులం కాదు, రాజకీయ ప్రతినిధులం కాదు, అలా అని ఈ అమ్మాయికి అన్యాయం చేసేటోళ్ళం అసలే కాదు, లేదా ఈ వంక పేరుతో పాపులర్ కావాలనో లేకపోతే ఇంకేదో ఉద్ధరియాలని కాదు. మీరు ఇందాక ఆ సోదరులు అందరూ అభిప్రాయపడ్డారు ఏమని, ఇది ఒక గుణపాఠం కావాలి, ప్రజలకు ఒక ఎడ్యుకేట్ కావాలి, హెచ్చరిక కావాలి, ఇంకొక హిందూ మహిళ ముస్లిం చేతిలో మోసపోవద్దని అన్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాము. ఏ మహిళనైనా మేము కోరుతున్నాము, దయచేసి ఆ ఇంటర్మీడియట్ స్కూల్ లెవెల్లోనే ప్రతి ఆడపిల్లకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని లెసన్స్ కూడా పెట్టారు. యాజ్ ఎ సైకాలజిస్ట్ గా నేను థౌజండ్స్ ఆఫ్ స్కూల్స్, కాలేజెస్ విజిట్ చేస్తూ సెమినార్స్ ఇస్తూనే ఉంటాను. నా దగ్గర 40 మంది సైకాలజిస్టులు ఎంప్లాయీస్ గా ఉన్నారు, కౌన్సిలర్లు. అయితే బ్రదర్, దయచేసి ఆలోచించండి. ఏ ఆడపిల్ల కూడా, మీరు స్నేహితులుగా ఉండండి, మీకున్న స్వేచ్ఛను మీరు ఉపయోగించుకోండి. కానీ మోసపోతున్నామని, ఇంత ఘోరంగా దుర్మార్గంగా మోసపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చి, మీరు టీవీల ముందుకు వచ్చి, పేపర్ల ముందుకు వచ్చి, లేదా ఆయా మత పెద్దల ముందుకు వచ్చి, ధర్మకర్తల ముందుకు వచ్చి పోయే పరిస్థితి ఎందుకు రావాలి? దయచేసి అలాగే వచ్చిన వాళ్ళని అభినందిస్తూ, ఇంకా ఎవరైనా ఇలాంటి స్థాయిలో బాధపడి బయటికి రండి. రైట్ రైట్ నరేష్ గారు, నరేష్ గారు, నరేష్ గారు, నరేష్ గారు, నరేష్ గారు, మీరు సైకాలజిస్ట్ కాదు, మీరు సైకోలు చేస్తున్నారు. మీరు కశ్యప్ గారు, ఒక్క నిమిషం. నరేష్ గారు, మీకు నటాషా గారు మాట్లాడాలనుకుంటున్నారు. నటాషా గారు క్వశ్చన్ వేస్తున్నారు. సార్, మీరు అంటున్నారు కదా, నేను తొందరగా నమ్మేశాను, లేకపోతే అన్ని డబ్బులు ఇచ్చేసాను ఒక 1-2 months లోనే అని చెప్పి అంటున్నారు కదా. నాకు ఇష్టంగా నేను ఏం చేయలేదు. నన్ను ఫస్ట్ వీకే అతను వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది, వాళ్ళ అమ్మగారు వస్తున్నారు, వాళ్ళ అక్కగారు వస్తున్నారు అని చెప్పి రిసార్ట్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ తీసుకెళ్లిన తర్వాత మత్తు పదార్థాలు ఇచ్చి, నేను అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నప్పుడు నా యొక్క ఫొటోస్ తీసుకోవడం జరిగింది. అతను అవి తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది నా విషయంలో. అలా నేను కొన్నిటికి లొంగాల్సి వచ్చింది అతనికి. ఆ ఫొటోస్ బయటికి వస్తే మా పరువు పోతుందని చెప్పి, మా అమ్మ ఎలాంటి పరిస్థితిలో వెళ్తుంది అని చెప్పి నేను కొన్నిటికి లొంగాల్సి వచ్చింది. ఇంకొకటి, అన్ని డబ్బులు ఎలా ఇచ్చేసావంటే, నాకు అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో నేనులాగా లేను అసలు. అతని మాటలకి కానీ, లేకపోతే నా కళ్ళ ఎదుట ఒక హిందూ సోదరిని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉంటే, ఒక జిహాదీ ప్రయత్నం జరుగుతూ ఉంటే, దాన్ని అడ్డుకోవడానికి నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. సూరా అన్-నిసా చాప్టర్ 4:34 దాంట్లో పురుషులు స్త్రీలపై నిర్వాహకులు నచ్చజెప్పండి, తర్వాత పడకలో వేరుగా ఉండండి, ఆ తర్వాత వాళ్ళని కొట్టండి. ఏంటండి ఇది? అదేవిధంగా సూరా అల్ బకరా 230, ఒకవేళ అతడు విడాకులు ఇస్తే ఆ తర్వాత ఆ స్త్రీ అతడికి షరియత్ ప్రకారం హలాల్ కాదు, ఆమె వివాహం వేరే పురుషునితో జరిగితే తప్ప. ఒకవేళ అతడు అంటే రెండవ భర్త ఆమెకు విడాకులు ఇస్తే, అప్పుడు ఉభయులు, మొదటి భర్త ఈ స్త్రీ తాము అల్లాహ్ హద్దులకు లోబడి ఉండగలని భావిస్తే వారు పునర్వివాహం చేసుకోవడంలో దోషం లేదు. మరియు ఇవి అల్లాహ్ నియమించబడిన పద్ధతులు. ఏంటండి ఇది? ఏంటిది? ఆ తర్వాత ఇవన్నీ ఏవైతే వీళ్ళు చేసే డ్రామాలు, ఇవి ఖచ్చితంగా ఇది ఇస్లాం కు సంబంధించినటువంటి ఒక డ్రామా. ఇది నడుస్తా ఉంది. దీన్ని కవరప్ చేయడానికి రకరకాల వ్యక్తులు రకరకాల వేషధారణలో వస్తున్నారు. క్లియర్ కట్ గా తెలుస్తుంది కదండి. ఆమెను ఎందుకు కొట్టినాడు? వాళ్ళ దాంట్లో రాసింది కాబట్టే కొట్టినాడు. వాడు వాళ్ళ దాంట్లో రాసున్నదే చేసిండు తప్ప రాసి లేనిది ఏది చేయలేదు. నరేష్ గారు,
అంటే తనకి ఇష్టముని చేయలేదు, తను ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళింది అని చెప్తున్నది కదా. జర్నలిస్ట్ గారు, మీరేది మాట్లాడినా నేనేది మాట్లాడినా మధ్యలో రయ్య ఉరికి రాకుండా దయచేసి అంటే విక్టిమ్ బ్లేమింగ్ చేస్తే చాలా తప్పు బయట. నువ్వు సైకాలజిస్ట్ కాదు, నువ్వు సైకోవి. నీకు సైకాలజిస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చినాడు కానీ వాడు పెద్ద సైకో ఉంటాడు. పిచ్చోడంటే నేను సైకో అవుతున్నా కానీ అదే విక్టిమ్ బ్లేమింగ్ చేయడంతోనే నీ మానసిక పరిస్థితి అర్థమైంది. విక్టిమ్ బ్లేమింగ్ చేయడంతోనే నీ మానసిక పరిస్థితి అర్థమైంది. మ్యూట్ చేయండి బ్రదర్. రైట్, నేను ఏమంటున్నా నరేష్ గారు విక్టిమ్ బ్లేమింగ్ కాకుండా తను ఆ పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళిందో అదే ఆలోచించండి. అదే చెప్తున్నాను కదా, మాకు ఒక మనిషికి అభిప్రాయం చెప్పే అవకాశం పూర్తిగా ఇవ్వాలి. ఆ తర్వాత తప్పు ఉంటే ఈ అభిప్రాయం తప్పని ఎవరైనా అభిప్రాయాన్ని చెప్పవచ్చు. అంటే తను ఎందుకు ఇచ్చింది, ఎందుకు అలా అయింది అనేది కాకుండా సిచ్యువేషన్ ఎట్లా తీసుకెళ్ళింది. వినండి బ్రదర్, రైట్. కేంద్ర ప్రభుత్వంలో 12 ఏళ్లుగా గౌరవ ప్రధాని మోడీ గారు ఉన్నారు. గౌరవనీయులు ఇంకో 3 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ గెలిస్తే ఇంక 8 ఏళ్ళు ఉంటారు. సంతోషం కాదు బైరి. ఎన్ని పైసలు తీసుకున్నావు బైరి? నరేష్ గారు ఎన్ని పైసలు తీసుకున్నావు బైరి విక్టిమ్ బ్లేమింగ్ చేయడానికి? జరిగిన అన్యాయాన్ని సమర్థించడానికి ఎన్ని పైసలు తీసుకున్నావు బైరి? నరేష్ గారు వినిపిస్తుందా అండి? రైట్. నటాష్ గారు, అంటే మీరు ఎందుకు అంటే మీరు చదువుకున్నారు, హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి మీకు తెలియదా? మీరు ఎందుకు అంటే అటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళేదాకా ముందు మీరు ముందే గుర్తిస్తే ఈ సమస్య ఉండేది కాదు కదా. ఏమని గుర్తించాలి, ఏమని గుర్తించమంటారు? అంటే తనకు ఒక నెల రోజులని ఇదంతా జరగడం, నెల రోజులని అతన్ని వారం రోజులని గుడ్డిగా నమ్మడం అంటే అతను నా ఫొటోస్ అతని దగ్గర ఉన్నాయి. అది అవకాశం ఎందుకు ఇచ్చారని అవకాశం ఇవ్వలేదు నేను. వాళ్ళ అమ్మ అక్క వస్తున్నారు. ఒకటండి, జరిగిపోయిన దానికి పాస్ట్ దాని గురించి ఎందుకు అలా జరిగింది అని మనం ప్రశ్నించలేము, ఎందుకంటే దాని నుంచి ఆన్సర్ అనేది రాదు. ఇంకొకటి, అది ఏ విధమైనటువంటి ప్రశ్న అవుతుంది అని అంటే తిరిగి బాధితురాలని బాధ పెట్టడమే అవుతుంది. అంటే ఉద్దేశం కాదు, అంటే ఆ సిచ్యువేషన్ ఎట్లా వెళ్ళింది అనేది తెలుస్తుంది. ఎట్లా వెళ్ళింది అని అంటే అదంతే. ఇప్పుడున్న టీవీలు, ఇప్పుడున్న సీరియళ్ళు, ప్యారు అది ఇదని ఇవన్నీ కల్పిత కథలు, ఇవన్నీ ఒకటి. అంటే నేను చెప్పాలనుకుంటున్నాను ఒక ముస్లిం హిందూలాగా మారడం చాలా పెద్దది, చాలా పెద్దది. అక్కడ నాకు నచ్చింది, అంత నా కోసం మారడం అనేది నచ్చింది, దాన్ని నమ్మాను నేను. అది అబద్ధం అని నాకు తెలీదు. ఇంకా వాళ్ళ అమ్మ హార్ట్ పేషెంట్ అని చెప్పి అని అన్నారు, నన్ను కలవడానికి వస్తున్నారు. ఒక లవ్ జిహాద్ కోసం మతం కూడా మార్చుకుంటారా? ఎంతకైనా తెగిస్తారా? లవ్ జిహాద్ చేసే కుట్రలో భాగంగా ఒక తకియా అనేది, అల్ తకియా అనేది ఇక్కడ ఇస్తమాల్ చేయబడింది, అంటే ఇక్కడ వాడబడింది. ఏ విధంగా అల్ తకియా వాడు చేసినాడు అంటే, నేను హిందువుగా అయిపోయినాను అని అమ్మాయి దగ్గర అబద్ధం చెప్పడం ద్వారా అమ్మాయికి దగ్గరయ్యాడు. ఈ అమ్మాయి ఎందుకు నమ్మింది అని అంటే, మీరు అన్నారు కదా నువ్వు ఎలా నమ్మావు అంటే, అమ్మాయి నమ్మింది. ఎలా నమ్మింది అని అంటే, ఒక ఇస్లాంలో నుంచి ఇస్లాం అనేది చాలా డేంజరస్ రిలీజియన్ అందరికీ తెలుసు. ఎందుకంటే మనకి ఇరాన్ ఉంది కదా, ఇరాన్లో పారసీకులంతా ఇస్లాంని ఎందుకు వదిలిపెడుతున్నారు? ఎందుకనంటే అదొక భయంకరమైనటువంటి, దాంట్లో పోగలం కానీ రాలేమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ఒక మతము. అటువంటి మతంలో నుంచి హిందుత్వంలోకి వస్తున్నాడు కదా అనేసి ఈ అమ్మాయి పాపం నమ్మింది. నమ్మడం ఆ అమ్మాయి తప్ప? అమ్మాయి నమ్మి ఆ అమ్మాయి వాడినేమి ఇబ్బంది పెట్టలేదే, వాడినేమి కంపల్షన్ చేయలేదే, వాడి మీదేమి వాడిదేమి డబ్బులు దోచుకోలేదే. ఈ అమ్మాయి డబ్బులే వాడు దోచుకున్నాడు. దోచుకొని ఉల్టా ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా వాడు మీడియా ముందర మాట్లాడినాడు. రకరకాల అబద్ధాలు, కుట్రలు ఇవన్నీ చేసి మాట్లాడినాడు. అసలు నువ్వు ఎవడివి రాబాయి? నువ్వు ఒక ముస్లిం అయినప్పుడు నీ ముస్లిం ఆడపిల్లలతోటి ఎవడైనా ఇలా ప్రవర్తిస్తే నీ ముస్లిం మత పెద్దలు కానీ, నీ ముస్లిం సమాజం కానీ కత్తులు కటార్లు వేసుకొని బయటకు వస్తుంది. ఎగ్జాంపుల్ మనం చూసే ఉన్నాం. చిన్న ర్యాపిడోలో ఎక్కించుకుంటేనే అదేదో జరిగిపోయిందని అక్కడ మీదకి వచ్చి కొట్టినటువంటి సందర్భం. రీసెంట్ గా జెప్టోలో అబ్బాయి తప్పేం లేదు, ముస్లిం అంతా అటాక్ చేశాము. అంటే ఇటువంటి పరిస్థితుల్లో హిందూ సమాజం ఉంది. హిందూ సమాజం జాగరూకతం అవ్వాలి. మీ ఛానల్ వేదికగా అయినా హిందూ సమాజం నిజాలు తెలుసుకోవాలి. జాగరూకతమై ఫేస్బుక్లో కామెంట్లో, వాట్సాప్లో లైక్లో, యూట్యూబ్లో కామెంట్లో, షేర్లో కాదు, రోడ్ల మీదకి రావాలి. ఇవాళ పక్కింటి దాకా వచ్చింది, రేపు నీ ఇంటి దాకా కూడా రావచ్చు. ఖచ్చితంగా దీనికి తల్వార్ కా ఆన్సర్ తల్వార్ సే హీ దేనా, తల్వార్ కా ఉత్తర్ తల్వార్ సే హీ దేనా.
కత్తిని కత్తితోటే, ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి. లైక్స్ ఆర్ క్యూర్డ్ బై లైక్స్, అంతే. నటాష్ గారు చివరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నాకు న్యాయం జరుగుతుందా లేదని నా క్వశ్చన్, ఇప్పటికీ అంతే నా క్వశ్చన్. అంటే నీకు కావాల్సిన న్యాయం ఏంటి? ఫస్ట్ అతనికి ఆ పాటలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. ఆ శిక్షను చూడాలి బయట ప్రపంచం కూడా. నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రేపటి రోజు ఇంకొక అమ్మాయికి ఇలా జరగొద్దు. అది హిందూ ముస్లిం అని కాకపోతే అది పక్కన పెడితే వేరే అమ్మాయికి జరగొద్దు ఇలా, ఫస్ట్ థింగ్. ఇంకా నేను ఇంకొకటి అనుకుంటున్నానంటే, నేను అన్ని విధాలుగా అన్ని కోల్పోయాను. ఫస్ట్ నా హెల్త్ కానీ, నా మెంటల్ స్టెబిలిటీ కానీ, నా వెల్త్ కానీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్నీ పోయింది. నేను జీరో ఈరోజు. లాస్ట్కి నేను నా జాబ్, నాకు ఇష్టమైన జాబ్ని కూడా వదిలిపించారు వాళ్ళు. వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళే మేనేజర్స్ తోటి లేకపోతే హెచ్ఆర్స్ తోటి మాట్లాడి నన్ను జాబ్ వదిలిపించారు. నేను ఇప్పుడు జీరో. నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు తెలియట్లేదు. మొదలు పెట్టాలంటే నాకు ఏదో ఒకటి కావాలి, ఒక థ్రెడ్ కావాలి. నాకు ఆ థ్రెడ్ కూడా దొరకట్లేదు ఇప్పుడు ప్రెసెంట్. ఇన్ని రోజులు నేను మా మదర్ మీద డిపెండ్ అయి ఉండాలి. నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ లాగా ఉండాలనుకున్నాను. అతను వచ్చి మధ్యలో అంతా చేసి ఇప్పుడు నన్ను మైనస్లో పడేశాడు, కింద దానికంటే ఏమన్నా ఉంటే అందులో పడేశాడు. నాకు దీనికి ఎలాంటి న్యాయం దొరుకుతుందని చెప్పి ప్రతి డీసీపీ ఆఫీస్కి వెళ్ళడం కానీ, ప్రతి ఎవ్రీ వీక్ నేను ఒక 2-3 టైమ్స్ వెళ్తున్నాను పోలీస్ స్టేషన్కి, డీసీపీ ఆఫీస్కి, కోర్టుకి. నాకు న్యాయం జరగాలి ఎలాగైనా, అన్ని విధాలుగా నాకు న్యాయం కావాలని అడుగుతున్నాను. రైట్, రఫీ గారు 30 seconds లో క్లోజ్ చేయండి. ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? ఏం లేదండి, ఇది దురదృష్టకరము. అయితే దీన్ని అందరూ కూడా కులం మతం కాకుండా సమాజం మొత్తం కూడా ఆమె పక్షాన నిలబడాలి. ఎవరైతే మోసం చేసిండో, ప్రణాళికతో ఆమెను ఎవరైతే ట్రాప్ లో వేసిండో వాడిని మనం శిక్షించేటట్టు అందరం కూడా ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నివేదికలు ఇవ్వాలి. రూల్ ఆఫ్ లా మనం చేతిలో తీసుకోలేము కాబట్టి ప్రభుత్వాలకు మనం అర్జీలు పెట్టో, పోలీసుల మీద ప్రెషర్ తెచ్చో ఆమెకు న్యాయం జరగాలి. తర్వాత వీళ్ళిద్దరిని కూడా కరెక్ట్ ఎంక్వైరీ చేసి మొత్తం ఆధారాలు తీసుకొని వాడిని లోపల వేసేయాలి. ఫస్ట్ చేసేసి దాన్ని బహిర్గతంగా కూడా మళ్ళా ఇవి పునరావృతం కాకుండా, అమ్మాయిలు మోసపోకుండా ఇదొక గుణపాఠంగా నిలబడాలి. ఈమె చర్చ ఏదో ఇళ్ళ వాడు వీడు ఒరుకునుడు కాకుండా ఇదొక సున్నితమైన అంశం కాబట్టి దీన్ని మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేయాలి. దాన్ని డైవర్ట్ చేయొద్దు, ఇటు అటు అటు ఇటు కాదు. ఫస్ట్ అమ్మాయికి న్యాయం జరగాలి, అతనికి శిక్ష పడాలి. దానికి ప్రభుత్వాలు, న్యాయ చట్టాలు అవన్నీ కూడా సహకరించాలి. రైట్, థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. సో చూసాం కదండి, ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. థ్యాంక్ యూ.